ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 21వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 21వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఊహించని విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరి మనస్సులను దోచుకునే విధంగా ప్రతి నిర్ణయంలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి కూడా ఈరోజు మీకు పరిష్కారం లభిస్తుందండి. చక్కగా వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అంటే అవి ఆర్థిక పరమైనవైనా అయ్యుండొచ్చండి, లేదా మీకు సంబంధించి మీ వ్యక్తిగత పరమైనవైనా అయ్యుండొచ్చు. అటువంటి కొలిక్కి రాని సమస్యల నుంచి కూడా ఈరోజు చక్కగా మీకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు కోరిన విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మీకు మానసికంగా మరింతగా ఆనందం, సంతోషం కలగడమే కాకుండా మీ మీద మీకే మరింతగా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీరు ఏదైనా చేయగలరు, నేను ఏదైనా సాధించగలను, నేను ఈ పని మీద దృష్టి పెడితే నేను చక్కగా విజయాన్ని పొందుతాను అని మీ మీద మీకే మరింత నమ్మకం కలిగే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు ఎంతో కొంత మీ వంతుగా మేలు చేస్తూ మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అంటే డబ్బు పరంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోవడం కానీ, ఆదాయాన్ని మరింతగా పెంచుకునే అవకాశాలను ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటి లాభాలను మరింతగా పొందడం కానీ, మీరు గతంలో ఏదైతే లావాదేవీలను జరపలేక ఉండిపోయారో వాటి తాలూకా లావాదేవీల తాలూకా డబ్బును కూడా ఈరోజు చేతికి అందుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంటుందండి. చక్కగా ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. అంటే ఖర్చులు వస్తాయండి. కానీ అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు వాయిదా వేసుకోవటం, వదులుకోవటం అనే విషయంలో మీరు ముందంజలో ఉండగలుగుతారు. మీరు మరి ప్రతీదీ కూడా తెలివిగా నిర్ణయం తీసుకోగలుగుతారని ముందే మనం మాట్లాడుకున్నాం. అట్లాగే మీరు నిర్ణయాలు కూడా ఆ విధంగా తీసుకోవటం వల్ల అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు వాయిదా వేసుకోవటం ఇట్లాంటివి చేస్తూ పొదుపు ఏదైతే ఉందో మీ భవిష్యత్తు కోసం ఆ డబ్బును నిల్వ రూపంలో పెట్టుకోవడం, పొదుపుల్లో పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింతగా మెరుగుపడే అవకాశం కూడా ఉండబోతుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఖర్చులు కాసింత తక్కువగా ఉంటాయి. మీరు కోరుకున్న విధంగా ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకోగలుగుతారండి. అయితే మీరంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు అవకాశం కోసం ఎదురు చూసే విధంగా ఈరోజు ఉండబోతుందండి. అంటే అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించవలసి ఉంటుంది. ఎందువలనంటే మీరేదైనా తప్పులు చేస్తూ అంటే ఏదైనా విషయాలలో మీ పట్ల ఏమైనా తప్పు దొర్లుతుందా అనే అవకాశం కోసం ఎదురు చూడటం. అంటే మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి. అంతేకాకుండా మీ పేరు ప్రఖ్యాతులను ఏదైనా విషయంలో ఇబ్బంది కలిగించే విధంగా చూడటానికి. ఇట్లాంటివి వారు ఏదో ఒక తప్పు దొరుకుతుందా అన్నట్లుగా మీ పైన నిఘా వేసి ఉండడం అయితే జరుగుతుంది. అందువలన అటువంటి వారి విషయంలో మీరు ఈరోజు జాగ్రత్తనైతే వహించాలి. అంతేకాకుండా వారు ఏదైనా విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా దానిని అక్కడే ఖండించాలండి. ఎందుకంటే మీరు అట్లా ఖండించకుండా చూసి చూడనట్టు వదిలివేస్తే వారు మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయాలనే ఆలోచన కూడా వారిలో ఉంటుంది. అందువలన వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం కూడా ఉంటుందండి. కొంతవరకు భవిష్యత్తులో కూడా వాటి వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువలన మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనంగా ఉండకుండా వారు ఏమైనా అలాంటి పనులు మీ చుట్టుపక్కల వ్యక్తులు ఎవరైనా మీ విషయంలో చేస్తున్నట్లయితే వాటిని ముందుగానే ఖండిస్తూ మీరు మీ పనులను ముందుకు తీసుకువెళ్ళటం వల్ల మీ రోజును మీరు ఎంతో చక్కగా గడుపుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఎంత పని భారం మీకు సహజంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వారితో కలిసి కొంత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అంటే మరీ ఎక్కువ సమయాన్ని కాకపోయినా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని వారి కోసం కేటాయించుకోవటం, వారి కోసం ఏదైనా బహుమతులు కొనడం, మాట మంచి జరుపుకోవటం మానసికంగా మీకు కొంతవరకు ఊరటని, సంతోషాన్ని కలిగిస్తుందండి.
ఏవైతే మీరు బ్యాంక్ వ్యవహారాలు కానీ, లావాదేవీలు కానీ, ఇలా వృత్తిపరమైనవి ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిని గూడా ఎంతో తెలివితేటలతో చేసుకోగలుగుతారు. మరింత అప్రమత్తంగా ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సమయంలో ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, మెలకువలను పాటిస్తూ వెళ్ళటం వల్ల మీరు చక్కగా మీ వెళ్ళిన పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ పనులను పూర్తి చేసుకొని గడుపుకోగలుగుతారండి. ఇక మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ సన్నిహితులవ్వచ్చు, లేక మీ యొక్క వృత్తిరీత్యా ఎవరైనా అయ్యుండొచ్చు, లేదా మీ కుటుంబ వ్యవహారాల రీత్యా అయినా అయ్యుండొచ్చు. అటువంటి వారందరి విషయంలోనూ కూడా మీరు బాధ్యతగా వ్యవహరించగలుగుతారండి. అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. మీకు చేతనైనంతలో అందరికీ మేలు కోరుతారు. అంటే ఎవరికైనా మీ దగ్గరకు సహాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా చేయటం. అది ఎంతవరకు మీకు చేతనవుతుందో అంతవరకు కూడా మీరు చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింతగా ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత కుటుంబ వాతావరణం కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అంటే కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీ ప్రతి విషయంలోనూ వారు అన్నింటా ముందంజలో ఉంటూ మిమ్మల్ని వెన్నంటి ఉండి నడిపించడంలో కానీ, మీకు ధైర్యాన్ని అందించడంలో కానీ, అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారండి. మానసికంగా అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారైతే అటువంటి వారు కొంతవరకు ఉపశమనం అనేది రేపు లభిస్తుంది. అంతేకాకుండా ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కూడా మీ రోజువారీ కార్యకలాపాలను చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని పూర్తి చేసుకొని, వైద్యుల యొక్క సలహాలతో మీరు ముందడుగులు వేస్తూ అన్నింట్లోనూ కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్యలో మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారండి. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయిని కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పెట్టడం వలన మీరు చక్కగా రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా మీ అన్నిటికీ కూడా సకాలంలో సమయానికలా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళుతూ మీరు చక్కగా మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపిస్తూ మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుస్తూ రోజు ముగిసే సమయానికి పోటీతత్వంతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందంజలో ఉంచగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో
స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కొంతవరకు పని భారం ఉన్నప్పటికీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా అప్రమత్తంగా ఉండగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ మీ యొక్క ఆధారమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు చక్కగా క్రమశిక్షణతో ముందుకు నడిపించుకోగలుగుతారు. ఈ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను అన్ని విషయాలలోనూ తీసుకోగలుగుతారండి. తెలివిగా వ్యవహరిస్తూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందంజలో ఉంచుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా వ్యవహరిస్తూ మీరు సకాలంలో అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి అన్ని విషయాలను చర్చించుకోగలుగుతారు. మాట మంచి జరుపుతూ ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు. వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందిస్తూ అన్ని విషయాలలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ప్రతి అడుగు కూడా మీరు విజయం వైపుకు వేయగలుగుతారు. కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతూ ప్రతి పనిని కూడా అమలుపరచగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా నూతన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ఆలోచనలతో మీ ప్రతి అడుగు వేస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ప్రతి అడుగు ముందుకు పడటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.